ఉల్లంఘిస్తూ పార్లమెంటరీ వ్యవస్థని తుట్టుపెట్టి ఒక నియంత వ్యవస్థకి తెరతీసిన రోజు ఇది. చరిత్రలో దుర్దినం, భారతదేశ చరిత్రలో. దానికి వ్యతిరేకంగా గత ఎన్నో సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఎమర్జెన్సీ దినంగా పాటిస్తూ దానికి వ్యతిరేకంగా ఇవాళ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. దానిలో భాగంగానే ఈరోజు రాజమహేంద్రవరంలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ ఏదైతే ఆ రోజు ఒక నియంత పరిపాలన ఇందిరాగాంధీ చేస్తే ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించి జనతా పార్టీని గెలిపించిన చరిత్ర మనందరికీ తెలుసు. అదేవిధంగా ఇవాళ అప్రకటిత ఎమర్జెన్సీ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో 2019 నుంచి 2024 వరకు కొనసాగితే ఆ అప్రకటిత ఎమర్జెన్సీని కూడా వ్యతిరేకిస్తూ ఇవాళ ప్రజలు అపూర్వమైన విజయం కూటమికి అందించారు. దీని ద్వారా తెలియవచ్చేది ఆనాడైనా ఈనాడైనా నియంత పరిపాలన ప్రజలు ఆమోదించరు అనేది స్పష్టంగా అర్థమవుతోంది. అందుకే ఇవాళ దిక్కులేని పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసే దిశగా అడుగులు వేస్తూ ఉన్నాడు. నిన్నటి రోజున బెంగళూరులో డీకే శివకుమార్తో భేటీ అయి వైఎస్ షర్మిల్ని కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు పంపిస్తే తన పార్టీ విలీనం చేయడానికి సంసిద్ధమని వ్యక్తం చేసే నిస్సహాయ స్థితికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళిపోవడం జరిగింది. తనతో గెలిచిన 11 మంది ఎమ్మెల్యేల్లో ఎంతమంది తనతో ప్రయాణం చేస్తారో తెలియని పరిస్థితి. గెలిచిన 4 పార్లమెంటు సభ్యుల్లో ఎంతమంది తనతో ప్రయాణం చేస్తారో తెలియని పరిస్థితి. ఉన్న రాజ్యసభ సభ్యులు తనతో ఉంటారో లేనో తెలియని పరిస్థితి. ఇటువంటి పరిస్థితిలో దిక్కుతోచని పరిస్థితి. అంటే సాక్షాత్తు పులివెందులకు వెళ్తే కార్యకర్తలే తన ఇంటిపైన దాడి చేస్తే నిస్సహాయ స్థితిలో పడిపోయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి కడప జిల్లాలో ఓడిపోయిన అభ్యర్థులు కానీ గెలిచిన అభ్యర్థులు కానీ కనీసం పులివెందుల రాజప్రసాదం వైపు చూడని పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో దిక్కుతోచకి వాళ్ళ కాంగ్రెస్ పార్టీని ఆశ్రయించే దిశగా ముందుకెళ్తా ఉన్నారు. ఇటువంటి అరాచక శక్తులన్నీ మరలా కాంగ్రెస్ పార్టీ వైపు చేరి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ప్రయత్నాలు చేయడం జరుగుతుందని ఆశిస్తూ ఉన్నాం. కానీ ఎట్టి పరిస్థితుల్లోనే ప్రజానీకం వాళ్ళ 3వసారి నరేంద్ర మోడీ గారిని భారత ప్రధానిగా ఎన్నుకున్నారు. ఒక సుస్థిరమైన ప్రభుత్వాన్ని అందించడం, సుస్థిరమైన వ్యవస్థను అందించడం, అభివృద్ధిని సంక్షేమాన్ని వేడ నుంచి ముందుకు తీసుకెళ్ళడమే ధ్యేయంగా భారత ప్రభుత్వం కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ ముందుకు వెళ్తుంది. వైసీపీ వాళ్ళందరూ బీజేపీ వాళ్ళకి వాళ్ళ రక్షణ కోసం మాట్లాడుతూ ఉన్నారు. కానీ వాళ్ళ స్పష్టమైన నిర్ణయాలు ఎవరు అరాచకం చేశారో, ఎవరు అవినీతి చేశారో వాళ్ళెవరిని పార్టీలో చేర్చుకునే ఆలోచన లేదు. క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితుల ఆధారంగా మాత్రమే నిర్ణయాలు తీసుకుంటే అది ఇస్తాం. ఇవాళ కూటమి ప్రభుత్వం లక్ష్యం ప్రజలకు సుపరిపాలన అందించాలి. సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలను కూడా అభివృద్ధి సంక్షేమాన్ని మేళవించి ముందుకు తీసుకెళ్లాలనేది కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యం. అటు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం కానీ లక్ష్యం ఒకటే, సుపరిపాలన అందివ్వాలి, మెరుగైన అభివృద్ధి అందించాలి, సంక్షేమం అందించాలనే దిశ. అదేవిధంగా 5 సంవత్సరాలుగా పడకేసిన అభివృద్ధిని వేగవంతం చేయాలని ఆలోచన. మరి ఇప్పటికే అనేక అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతం చేయడం జరిగింది. దానిలో ప్రధానమైంది ఇవాళ రామవరం రోడ్డు. దీన్ని పూర్వకాలం రామదాసు పొంతగా పిలిచేవారు. ఇప్పటికీ రైతాంగం అంతా అదే విధంగా పిలుస్తూ ఉంటారు. ఇది పొంతగా ఉన్న వ్యవసాయదారులకు మాత్రమే ఉపయోగించే వ్యవసాయ పొంతని ఆనాడు మూలారెడ్డి గారు గ్రామ సర్పంచ్గా ఉండగానే దీన్ని రోడ్డుగా ప్రతిపాదించడం జరిగింది. తర్వాత ఆయన హయాంలోనే బీటీ రోడ్డు వేయడం, తర్వాత 2004 నుంచి 2014 వరకు నిర్లక్ష్యానికి గురి కావడం, మరలా 2014లో నేను శాసనసభ్యుడిగా ఎన్నికైన తర్వాత మొట్టమొదటిసారిగా ₹1 కోటి మంజూరు చేసి ఆ రోజు రైడింగ్ సర్ఫేస్ ఏదైతే ఉందో దాన్ని ఇంప్రూవ్ చేసి ప్రజలకి సేవలు అందితే, తర్వాత 2018లో ₹2 కోట్ల మంజూరు చేసి 2 రిటైనింగ్ వాల్తో సైతంగా అత్యద్భుతంగా ఈ రోడ్డును తీర్చిదిద్దాలని నిర్ణయం చేస్తే దాదాపు 80 లక్షల పనులు పూర్తయిన తర్వాత వచ్చిన ప్రభుత్వం దీనికి రద్దు చేయడం జరిగింది. ఈ 5 సంవత్సరాలుగా ప్రజానీకం నరకం చూశారు. ఇది ముఖ్యంగా 2 గ్రామాలకు సంబంధించిన రోడ్డు కాదు, 3-4 మండలాలకి 3 నియోజకవర్గాలకి అనుసంధానం అయ్యే రోడ్డు. మండపేట, అనపర్తి, కాకినాడ రూరల్ నియోజకవర్గాలకి అనుబంధం. కాకినాడ రూరల్ ప్రాంతం నుంచి ఎవరైనా మండపేట వెళ్ళాలంటే ఇది దగ్గర దారి. కానీ ఇది అత్యంత అధ్వానంగా
ఈ రోడ్డు అదేవిధంగా రంగంపేటకు సంబంధించి 2 రోడ్లు అధ్వానంగా ఉన్నాయి. వాటిని పనులు మొదలుపెట్టించే దిశగా ముందుకెళ్తున్నాం. అదేవిధంగా కాకినాడ రాజమండ్రి కెనాల్ రోడ్డు మరి మొట్టమొదటిగా దాన్ని ఇది అన్ని కూడా ఫస్ట్ రైడింగ్ సర్ఫేస్ ని ఫ్రీ చేస్తే ప్రజలకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. తర్వాత దాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలనేది ముందు చేస్తాం. అదేవిధంగా మరి కొన్ని ఆలయాల అభివృద్ధి, కొన్ని కార్యక్రమాలు, అదేవిధంగా గొల్లల మామిడిలో ఏదైతే ఆర్ఎన్బి రోడ్ లో నేను ఎమ్మెల్యేగా ఉండి 14 కోట్లు ఖర్చు పెట్టి 50 లక్షల రూపాయలు చిన్న సరళంగా వదిలిపోయింది. దానికి కూడా ఇవాళ 80 లక్షల రూపాయలు 2-3 రోజుల్లో మంజూరు అవుతా ఉంది. దాన్ని కూడా తొందరలోనే కార్యక్రమం మొదలు పెట్టడం జరిగింది. ఇవాళ మా లక్ష్యం ఒకటే, సుపరిపాలన అందించాలి, అభివృద్ధిని సంక్షేమాన్ని మేళవించి ముందుకు తీసుకెళ్లాలి. ఇవాళ అనపర్తి నియోజకవర్గంలో గత పాలకుల ప్రభుత్వంలో అధ్వానంగా తయారైన రోడ్లని ప్రజలకి మరల అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం.